తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ 10 కారణాలు గుర్తించింది. పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో ఓటమి కారణాలను నేతలు ఏకరువు పెట్టారు. పార్టీ నాయకత్వం తీరుపై పలు నియోజకవర్గ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు కనీసం సమయం ఇవ్వలేదని ఆగ్రహించారు. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు వెల్లడించిన కేసీఆర్ పార్టీలో నిర్వహణ లోపం ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ఓడిపోవటానికి 10 కారణాలు గుర్తించారు. పరిపాలనపై దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదని, ఎందుకు బాధ్యత వహిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగలేదన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సరైన గుర్తింపు ఇవ్వలేకపోయామని, ఎందుకు తనదే బాధ్యత అన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపటం ఓ కారణమన్న కేటీఆర్ 10 ఏళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదని చెప్పారు. పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరటంతో నేతలకు ఓటర్లతో లింక్ తెగిపోయిందని అభిప్రాయపడ్డారు. రేషన్ కార్డులు 6 లక్షలకు పైగా ఇచ్చినా, 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించినా జనాల్లోకి తీసుకెళ్లలేకపోయామని తెలిపారు. కొత్త పెన్షన్లు ప్రతి నియోజకవర్గంలో 15,000 వరకు ప్రజలకు ఇచ్చినా వివరించలేకపోయామన్నారు కేటీఆర్. దళిత బంధు కొందరికి రావడంతో మిగతా వారిలో అసంతృప్తి ఏర్పడిందని, ఇతర వర్గాల్లోనూ అసహనం పెరిగిందని తెలిపారు. ఎక్కువ ఎకరాలున్న భూస్వామికి రైతు బంధు ఇవ్వడంపై సామాన్య రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు కేటీఆర్.